ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలు నిజం తెలుసుకొని రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. బాలు రోహిణితో ఇలా అంటూ ఉంటాడు. పార్వలమ్మ, నువ్వు చేస్తున్న మోసాలు కుట్రలు త్వరలోనే బయటపడతాయి. బయటపడిన రోజు అప్పుడు మా అమ్మ నీకు వేసే శిక్ష ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా అమ్మని క్షమాపణ అడుగు అని బాలు అంటాడు. నేనేం తప్పు చేశాను బాలు, నన్ను నిలదీస్తున్నావు? నేనే తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. రోహిణి అలా అన్న తర్వాత నువ్వేం తప్పు చెయ్యలేదా? మరి మలేషియాలో ఉండవలసిన మీ మామయ్య ఈరోజు నాకు రోడ్డు మీద ఎందుకు కనపడ్డాడు అని బాలు నిలదీస్తాడు రోహిణిని. కానీ నేను అతని దగ్గరికి వెళ్ళేసరికి నన్ను చూసి అతను పారిపోయాడు. మరి దీనికేమంటావు అని అడుగుతాడు. అప్పుడే రోహిణి ముందు షాక్ అయిపోయినట్టు ఉన్నా నాలో భయం మాత్రం కనపడకూడదు బాలుకి. అప్పుడు నేను నిజం చెప్తున్నానని అనుకోడు. ఏంటి బాలు, మా మావయ్య ఈ ఊళ్ళో నీకు కనిపించాడా? ఎలా కనిపిస్తాడు? ఆయన ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. ఎవరిని చూసి నువ్వు ఎవరు అనుకొని నా మీద నిందలు వేస్తున్నావా, నిందలు వేయాలని చూస్తున్నావేమో అని అంటూ ఉంటుంది రోహిణి. మరి గుణాతో నీకేం పని? అసలు గుణాతో నీకు పరిచయం ఏంటి? నా ఫోన్లో ఉండవలసిన వీడియో సోషల్ మీడియాలోకి ఎందుకు వెళ్ళింది? ఇంట్లో ఉండాల్సిన నా ఫోను ఆ గుణ చేతికి ఎలా వెళ్ళింది అని బాలు అయితే అడుగుతాడు. ఆ మాట విని ఇక పక్కనే ఉన్న విద్య ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. నీ ఫోన్ పోగొట్టుకోవడానికి ఆ వీడియో సోషల్ మీడియాలో రావడానికి నాకేం సంబంధం? అయినా గుణ దగ్గరికి నీ ఫోన్ ఎలా వెళ్ళిందో నాకేం తెలుసు? ఆ గుణ ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్తుంది రోహిణి. ఇక చాలు ఆపు పార్లలమ్మ, ఎన్ని అబద్ధాలని చెప్తావో? అసలు అబద్ధాలు ఆడడానికి నీకు నోరెలా వస్తుంది? కొంచెమన్నా ఆలోచించుకోవా నువ్వు? ఆ గుణగాడి దగ్గర నువ్వు లక్షల్లో అప్పు చేశావు. అంతేకాదు మీనా గుడిలో ఉన్న సీసీ ఫుటేజ్ని గురించి చెప్పింది. ఆ సీసీ ఫుటేజ్ గురించి అసలు గుణాకి ఏం పని? అక్కడికి వచ్చి సీసీ ఫుటేజ్ కావాలని అక్కడే ఉన్న మేనేజర్ని ఎందుకు అడిగాడో? ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో మా కుటుంబానికి ద్రోహం చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. నువ్వు నిజాన్ని బయట పెట్టకపోయినా 3 రోజుల్లో మొత్తం నిజాలని నీ నోటితోనే నేను బయట పెట్టిస్తాను. గుర్తుపెట్టుకో. ఈ లోపల నువ్వు చేసిన తప్పులు నీ అంతట నువ్వు ఒప్పుకొని మా అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. లేకపోతే నువ్వు కోటీశ్వరాలువి కాదో అవునో? అసలు గుణాన్ని నువ్వెందుకు కలుస్తున్నావో? అసలు ఆ మాణిక్యం ఎవరో? మొత్తం నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి. గుర్తుపెట్టుకో అని బాలు అయితే వార్నింగ్ ఇస్తాడు. ఈ 3 రోజుల్లో నువ్వు నిజాలు చెప్తే చెప్పావు, లేకపోతే తర్వాత చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని అనడంతో ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటుంది పక్కనే ఉన్న విద్యతో. ఏంటి బాలు ఇంతలాగా వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు? నిజంగానే నా గురించి తెలిసిపోయిందంటావా? అందుకే తను వార్నింగ్ ఇస్తున్నాడేమో అని అనడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. ఏమోనే, ఇప్పుడు నువ్వు బయటపడితే నీ పక్కనే ఉన్నందుకు, నీకు నేను సహాయం చేసినందుకు నాకు కూడా శిక్ష పడుతుంది అని విద్య భయపడిపోతూ ఉంటుంది. తర్వాత రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న రోహిణి అయితే ఇక విద్యకి తెలియకుండానే గుణ దగ్గరికి అయితే వెళ్తుంది. గుణ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తుంది. ఆ బాలుకి నా మీద అనుమానం వచ్చింది. నేనే పెద్ద తప్పు చేశానని బాలు అందరి ముందు కూడా సాక్ష్యాలతో నిరూపిస్తానని నన్నే బెదిరించాడు. ఒకవేళ నేను చేసిన తప్పులు బయటపడితే మా అత్తగారు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. అందుకని ఆ బాలు నా గురించి ఇంట్లో బయట పెట్టకముందే నువ్వు ఆ బాలుని ఎవ్వరికీ కనిపించకుండా చెయ్యాలి అని రోహిణి అనడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గుణ. ఇక షాక్ అయిపోతూ ఏంటన్నావు? ఆ బాలుగాడు ఎవ్వరికీ కనిపించకూడదా అని అనడంతో అవును, నీకన్నా నాకన్నా వాడే కదా, బాలుయే కదా శత్రువు. అందుకని నా గురించి ఇంట్లో బయట పెడతానని నాకే వార్నింగ్ ఇచ్చాడు. అలాగే బాలుని ఏదోటి చెయ్యాలని నువ్వు కూడా అనుకుంటున్నావు కదా. అందుకని
ఇక ఆ బాలు ఎవ్వరికీ కనిపించకుండా చెయ్యి అని రోహిణి అనడంతో అప్పుడు ఇక గుణ అయితే సరే నేను చూసుకుంటాను అని గుణ చెప్తాడు. తరువాత ఇక రోహిణి వెళ్ళిపోయాక ఇక తన పక్కనే ఉన్న అతను గుణతో ఇలా అంటాడు, అదేంటన్నా, అంటే ఇప్పుడు ఆ బాలుని చంపేస్తావా అని అనడంతో అవునరా చంపేస్తాను, వాడు నా మీద ఎంతలాగా రివెంజ్ తీర్చుకున్నాడు, నన్ను ఎంతలా కొట్టాడో దానికి నేను కూడా రివెంజ్ తీర్చుకోవాలి కదా, అందుకనే మనం ఒకవేళ దొరికిపోతే ఈ రోహిణి పేరే బయట పెడతాము, ఇక రోహిణి పేరు బయట పెడితే అయిపోతుంది కదా అని గుణ అయితే అంటాడు. గుణ అన్న మాటకి అప్పుడే నీ తెలివి మామూలు తెలివి కాదన్నా అంటూ పక్కనే ఉన్న అతనైతే చెప్తూ ఉంటాడు. తరువాత ఇక కారు నడుపుకుంటూ వెళ్తూ ఉన్న బాలుకి గుణ అయితే లారీని పెట్టి ఒక లారీ చేత కారు డ్రైవ్ చేస్తున్న బాలుని గుద్దించేస్తాడు. దాంతో బాలుకి తీవ్రమైన గాయాలు అవడంతో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఇది తెలుసుకున్న ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఇక మీనా అయితే చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే తనకి అర్జెంటుగా బ్లడ్ అవసరమని చెప్పడంతో అప్పుడు ఇక ప్రభావతి బాలుకి బ్లడ్ ఇస్తుంది. అలా ఇచ్చిన తర్వాత అప్పుడు ఇక మీనా అయితే ప్రభావతికి దండం పెడుతూ ఈరోజు మీరు బ్లడ్ ఇచ్చారు, అందుకని ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు అంటూ మీనా అయితే థ్యాంక్స్ చెప్తుంది ప్రభావతికి. అప్పుడే సత్యం, అదేంటమ్మా, కన్న తల్లిగా తన ధర్మాన్ని తన బాధ్యతని తను నెరవేర్చింది, ఈ మాత్రం దానికే అని చెప్తూ ఉంటాడు. అప్పుడే సత్యం ఇక చెప్పడంతో ఆ మాట విని ప్రభావతి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. తరువాత రోహిణి బాలు ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలుసుకొని ఇక కోపంతో రగిలిపోతూ అప్పుడు ఇక పక్కకి వెళ్ళి గుణాకి ఫోన్ చేస్తుంది. గుణాకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, అసలు నువ్వు నేనేం చేయమంటే నువ్వేం చేశావో, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అని అడుగుతూ ఉంటుంది గుణాని. ఏమైంది, ఆ బాలుగాడు పైకి పోయాడా అని అడుగుతూ ఉంటాడు గుణ. పైకి పోయినా పర్వాలేదు, కానీ వాడు బ్రతికాడు, ఇప్పుడు తనకి యాక్సిడెంట్ చేసింది ఎవరా అని మొత్తం ఆరా తీస్తాడు, అప్పుడు నువ్వు నేను ఇద్దరం కూడా ఇరుక్కుంటాము అని అనడంతో అయినా నేనెందుకు ఇరుక్కుంటాను, అయినా నాకేం సంబంధం అని గుణ అనడంతో అదేంటి, నువ్వే కదా ఇదంతా చేసింది, మళ్ళీ అలా మాట్లాడుతున్నావేంటనంగా, నువ్వును నాకు పని పురమాయించావు, నేను చేశాను, ఇందులో నువ్విచ్చిన ఐడియానే కదా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడే గుణ, అదేంటి మొత్తం నా మీదకే నెడుతున్నావు అని అనగానే నాకేం సంబంధం లేదు, ఒకవేళ నన్ను పట్టుకుంటే నీ పేరే బయట పెడతానని గుణ అయితే రోహిణికి షాక్ ఇస్తాడు. అప్పుడే రోహిణి, ఇదేంటి గుణ ఇలాగా ప్లేటు పిరాయించాడు, ఇప్పుడు నేను దొరికిపోతానేమో, నేనే గుణ దగ్గరికి వెళ్ళి ఇదంతా చేయమని అన్నని మీనా కానీ బాలుకి తెలిస్తే అస్సలు ఊరుకోరు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఫోన్లో మాట్లాడి రోహిణి అయితే వెనక్కి తిరుగుతుంది. రోహిణి అలా వెనక్కి తిరగంగానే ప్రభావతి అయితే ఎదురుగుండా ఉండడం చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య మీరా ఎప్పుడొచ్చారు అని అనగానే ఇక రోహిణి చంప పగలగొట్టి, ఎందుకు నువ్వు బాలుని చంపాలనుకున్నావో, బాలు నీకు చేసిన అన్యాయం ఏంటి, ఇలా నువ్వు ప్రాణాలు కూడా తీయిస్తున్నావా అంటూ ప్రభావతి నిలదీస్తూ ఉంటుంది రోహిణిని. అప్పుడే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు రోహిణియే బాలు యాక్సిడెంట్కి కారణమని తెలుసుకున్న ప్రభావతి రోహిణి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.